కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడిచిన డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి అనమాట. అసలు ఈ వారం మొత్తం టాస్క్‌లో నంబర్ 1గా ఆడిన కళ్యాణ్ నాకు తెలిసి కళ్యాణ్ కెప్టెన్ అవుతాడనుకున్నాను. కానీ వాళ్ళ ఫ్రెండ్సే కళ్యాణ్‌ని మోసం చేయడంతో కెప్టెన్ అవ్వకుండా కెప్టెన్సీ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయాడనమాట. అసలు స్టార్టింగ్‌లోనే ఎలిమినేట్ అవ్వడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వీళ్ళ డెమాన్ పవన్, రీతు నుంచి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదబ్బా కళ్యాణ్. అండ్ అది గేమ్‌లో స్టార్టింగే తను నమ్ముకున్న ఫ్రెండ్సే మోసం చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. మోసం అని అనగానే చాలా పెద్ద వెన్నుపోటు అనమాట ఇదైతే. అండ్ కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఈ విషయంలో. అండ్ డెమాన్ పవన్ తన పేరు చెప్తాడని అస్సలు అనుకోలేదు. అండ్ డెమాన్ పవన్ని రీతు చౌదరి చెప్పమని చెప్పిన తర్వాత కళ్యాణ్ అయితే చాలా షాక్ అయ్యాడు అనమాట. చాలా ఎమోషనల్ అయ్యాడు. అండ్ కళ్యాణ్ని తనూజ అండ్ శ్రీజ ఇంకా చాలామంది హౌస్మేట్స్ అయితే వచ్చి ఓదార్చారనమాట. కానీ కళ్యాణ్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. కళ్యాణ్ చూసి నాకైతే అయ్యో పాపం కదా అనిపించింది. రీతు చౌదరి డెమాన్ పవన్ ఏంటో అనేది ఈ టాస్క్ ద్వారా తను అర్థం చేసుకుని ఇప్పటి నుంచైనా వాళ్ళిద్దరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండి టాస్క్ మీద, గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ వారం ఆడినట్టు ప్రతి వారం ఆడితే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తాడు. అండ్ కళ్యాణ్ మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడా లేదని చెప్పి మన ఫ్రెండ్సే కదని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరితో క్లోజ్గా ఉంటాడా అనేది మనం వేసి చూడాల్సిందే. అండ్ రీతు మాట విని డెమాన్ పవన్ అయితే కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి స్టార్టింగ్లోనే కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ లాస్ట్ వరకు అయితే ఉండాల్సింది. అండ్ స్టార్టింగే వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసినా సరే కళ్యాణ్కి అయితే చాలా పెద్ద వెండిపోటు పొడిచారనిపించింది నాకైతే. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో కళ్యాణ్ చూసి ఎంతమందికి జాలనిపించిందో అండ్ రీతు చౌదరి, డెమాన్ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచింది ఎంతమందికి రాంగ్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.